బుచ్చిబాబు ఫస్ట్ ఉప్పెన తీసినప్పుడు అంటే థియేటర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే వాళ్ళ నాన్నగారిని అదేవిధంగా ఫ్యామిలీ అందరిని కూడా చూడండి అని చెప్పారు. అంటే ఆయన వేరే దగ్గర ఉండడంతో ఏమ్మా నాన్న చూసారా అంటే లేదు లేదు నాన్న చూడలే, బయటని నిల్చొని అందరికి అడుగుతున్నారు ఎలా ఉంది అంటే అందరూ కూడా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తూ ఉంటే సో ఆయన ఎట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి రీసెంట్గా అయితే మాట్లాడి ఆ వీడియో వైరల్ అవుతుంది. ఏంటది? ఖచ్చితంగా బుచ్చిబాబు గారు అయితే ఇప్పుడు RC16 సినిమా చేస్తున్నారు. దానికి ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు, కానీ ఆ సినిమా అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. సో మరి ఒక చిన్న ఈవెంట్కి ఆయన గెస్ట్గా వచ్చారనమాట. అక్కడైతే సినిమాలు అంటే మా ఇంట్లో చాలా మా నాన్నగారు అయితే కొట్టడం అంటే ఆల్మోస్ట్ కొట్టేవాళ్ళు సినిమాకి వెళ్తామంటే. అలాంటి పరిస్థితి నుంచి నేను వచ్చాను ఈరోజు ఇండస్ట్రీకి అని చెప్పి. మళ్ళీ ఒకప్పుడు ఉప్పిన సినిమా తీశాను కదా, ఆ సినిమా మన ఫ్యామిలీ అంతా వెళ్ళారు సినిమాకి. నేను మా అమ్మకి ఫోన్ చేసి అడిగాను నాన్న సినిమా చూశాడని. లేదు బయట ఉండి అందరినీ కూడా రివ్యూ అడుగుతున్నాడు, మా అబ్బాయి ఎట్లా తీశాడు సినిమా అనే విధంగా, లేదంటే మామూలుగా అసలు సినిమా ఎలా ఉంది పబ్లిక్ ఏం చెప్తున్నారని తెలుసుకున్నాడు ఆయన. సో మరి అక్కడ వాళ్ళు వచ్చిన స్పందన విని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాన్నగారు నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను నాన్నగారు అని పిలుస్తాను మా నాన్నని. సో నాన్నగారు మీకు ఇప్పుడే ఒకటి చెప్తున్నాను, ఈసారి నేను రామ్ చరణ్ గారితో చేయబోయే సినిమా మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఆ స్పందన మీకు ఆల్మోస్ట్ అదే వినపడుతుంది, అంత గట్టిగా చేయబోతున్నానని అయితే ఆయన చెప్పారన్నమాట. సో మరి బుచ్చిబాబు గారిలో ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే ఫ్యాన్స్ అందరికీ నిజంగా హుషారు వస్తుంది. అంటే ఏ డైరెక్టర్ అయినా కూడా చెప్తారు సినిమా బాగుంటుంది అని చెప్పి, బట్ ఆయన కథను నమ్మి ఆయన దగ్గర ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారని ఒక బలాన్ని ఆయన నమ్ముకుని నేను సినిమా చేస్తాను అది పెద్ద లెవెల్లో వెళ్తుంది అని ఆయన నమ్మడం ఏదైతే ఉందో, ఫస్ట్ ఒక డైరెక్టర్కి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అది. అతను చూసి నిజంగా చాలామంది నేర్చుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే సినిమా అనేది బాగున్నా బాగోపోయినా తర్వాత డీలో పడతారో అదేదో విషయం, కానీ ముందు నుంచి తన సబ్జెక్ట్ని తను నమ్మి తన మీద తను కాన్ఫిడెంట్గా ఉండి ఇన్నాళ్ళు కష్టపడి ఈరోజు మంచి పెద్ద సినిమా చేయబోతున్నారంటే ఖచ్చితంగా ఆయనకి ఇంకా మనం మాట్లాడుకునే దానికంటే అభిమానుల కంటే కూడా ఆయనకి చాలా బాధ్యత అది. సో మరి ఆ బాధ్యత ఆయన ఎలా నిర్వర్తిస్తారు, వాళ్ళ తండ్రికి చెప్పిన మాటను ఎలా నిలబెట్టుకుంటారు అనేది RC16 తర్వాత చూద్దాం.